వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాల్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపురం మండలంలోని ఘనసముద్రం ప్రాంగణంలో ఉన్నాం. కాకతీయులు కట్టిన పెద్ద చెరువు ఇది. రైతులు ప్రతి సంవత్సరం ఈ చెరువుపై ఆధారపడి 2 పంటలు పండిస్తారు. దాదాపు డైరెక్ట్ గా 5,000 ఎకరాలు, ఇండైరెక్ట్ గా మరో 5,000 ఎకరాలు, మొరంచపల్లి వాగు ద్వారా మరో 5,000 నుంచి 10,000 ఎకరాల్లో పంటలు పండిస్తారు. ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటి డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘనసముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు పండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.